Good morning, welcome to My Dreams channel. In this video, we are going to explain exclusively how to prepare physics for NEET entrance examination. So why? Because mostly NEET students, so BPC background ఉన్న students ఎక్కువగా physics subject లో మనకి difficulty గా ఫీల్ అవుతారు. కానీ యాక్చువల్లీ NEET exam కి ప్రిపేర్ అవ్వడం అంత difficulty ఏం కాదు. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ NEET is a negative marking examination. NEET is a negative marking examination. Totally which contains 180 questions. Out of this, 90 questions will be from your bio part and 45 questions will be from your physics part and 45 questions will be from your chemistry part. Most of the repeater students, I mean those who are appearing for long term, chala mandi face chese difficulty ekkada physics దగ్గరే 45 questions. According to our general strategies, irrespective of the reservation, general category students kuda physics lo manaki 25 to 30 questions attempt cheste we will be able to secure into government medical college. So if you are able to manage the other two subjects which are very quite normal in their preparation. So chala man students ki sir physics lo 25 to 30 questions are it will be difficulty gurtu pettukondi. So even I agree, physics is difficulty for BPC students endukante manam calculations lo weak untamu and concepts kuda MPC వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అంత ఫాస్ట్ గా గ్రాప్ చేసుకోలేము. ఎస్పెషల్లీ డయాగ్రామాటిక్ క్వశ్చన్స్ అవ్వచ్చు, గ్రాఫ్స్ అవ్వచ్చు, ఇలాంటి థింగ్స్. సో ఓవరాల్ గా 45 క్వశ్చన్స్ లో మనకి 40+ క్వశ్చన్స్ అటెండ్ చేయాలంటే కష్టం. కానీ ఫస్ట్ 20 to 25 క్వశ్చన్స్ ఆర్ వెరీ క్వైట్ నార్మల్ ఫ్రమ్ ద బేసిక్స్ ఇట్ సెల్ఫ్. నార్మల్ బేసిక్స్ తెలిసిన స్టూడెంట్స్ కూడా ప్రాపర్ గా ప్లాన్ ప్రిపరేషన్ ఉంటే 20 to 25 క్వశ్చన్స్ ఈజీగా అటెండ్ చేయగలుగుతాడు. అది ఎలాగో మనం ఒక్కసారి మన స్ట్రాటజీ చూద్దాం ఇప్పుడు. సో ఫిజిక్స్ లో ఓవరాల్ గా 45 క్వశ్చన్స్ లో మనకి ఈజీ టాపిక్స్ ఏంటో మెన్షన్ చేసుకుందాం ఫస్ట్. సో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. మనందరికీ తెలుసు దీంట్లోంచి రెగ్యులర్ గా 2 క్వశ్చన్స్, బట్ ఇన్ ద వర్స్ట్ కేస్ we may expect only 1 question also. Second thing, so why I am telling specially the topic names is that so మొత్తం ఫిజిక్స్ బుక్ అంతా చదవడం కాదు, స్మార్ట్ ప్రిపరేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ హియర్. ఇక్కడ ఎలా అంటే తక్కువ టైంలో ఎక్కువ మార్కులు ఎలా గ్రాప్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో వాట్ ఎవర్ మైట్ బి ద స్టూడెంట్ ప్రిపరేషన్, ఎగ్జామ్ లో 3 hours వచ్చేసరికి ఫిజిక్స్ కి మనం చాలా తక్కువ టైం ఇస్తాం. ఆ తక్కువ టైంలో మనం ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ మాక్సిమం ఈజీ క్వశ్చన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ 30 seconds లో అయిపోతుంది, ఒక క్వశ్చన్ 1 minute లో అయిపోతుంది. నా దృష్టిలో ఏ క్వశ్చన్ చేయడం మనకు బెనిఫిటబుల్ అంటే సో 30 seconds క్వశ్చన్ చేయడం బెనిఫిటబుల్. ఎందుకంటే నాకు మార్క్ అవుట్పుట్ ఈస్ ద మార్క్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ దట్ సో డౌట్ ఉన్న క్వశ్చన్స్ చేయడం కంటే మనకి మోర్ క్లారిటీ ఉన్న క్వశ్చన్స్ చేయడం వల్ల మనకి మార్క్స్ స్కోరింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మోడర్న్ ఫిజిక్స్ ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ స్టూడెంట్ వచ్చేసి మోడర్న్ ఫిజిక్స్ ప్రిపేర్ అవ్వాలి. మోడర్న్ ఫిజిక్స్ అంటే డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, ఆటమ్స్, న్యూక్లియై అండ్ తర్వాత సెమీ కండక్టర్స్. సో ఈ 4 చాప్టర్లు. సో యాక్చువల్లీ దీంట్లో ఈ 3 టాపిక్స్ వచ్చేసి ఆల్మోస్ట్ కామన్ టాపిక్స్ ఫర్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. అండ్ మనం చూసుకుంటే దీంట్లోంచి 3 to 5 డిపెండ్స్ ఆన్ ద ఇయర్, దీంట్లోంచి 2 to 4 క్వశ్చన్స్ వస్తాయి. ఇవన్నీ కూడా సింగిల్ స్టెప్ క్వశ్చన్స్, డైరెక్ట్లీ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. సో అండ్ ఈ టాపిక్ చూస్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సో దిస్ ఇస్ ఎ కామన్ టాపిక్ ఫర్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఆల్రెడీ చెప్పాను. ఇంకో థింగ్ ఏంటంటే దీంట్లో అప్లికేషన్ క్వశ్చన్స్ ఉండవు, వచ్చిన క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉండడము, అదే ఫార్ములాస్ని బేస్ చేసుకుని ఉంటాయి తప్ప. ఎందుకంటే అప్లికేషన్ క్వశ్చన్స్ అంటే బైపీసీ స్టూడెంట్స్ కొద్దిగా ఇబ్బంది పడతారు ఎగ్జామ్లో క్యాల్కులేట్ చేయడం కోసం. కాబట్టి కొత్త మోడల్ క్వశ్చన్స్ ఏమి రాని టాపిక్స్ ఇవి. డైరెక్ట్గా చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్సే వస్తాయి దీంట్లోంచి. మాక్సిమం అంటే వాల్యూస్ మారచ్చు, లేకపోతే క్వశ్చనింగ్ లాంగ్వేజ్ మారచ్చు, అంతే తప్ప సేమ్ యాస్టీస్ క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి వేవ్స్ అండ్ ఎస్హెచ్ఎం. సో మొన్న నీట్లో చూసుకుంటే దీంట్లో 3 క్వశ్చన్స్ వచ్చాయి, కానీ యూజువల్గా 3 to 5 క్వశ్చన్స్ వచ్చే ఏరియా కంప్లీట్లీ ఫార్ములా బేస్డ్. ఈ టాపిక్స్ ఏంటంటే వేవ్స్ అంటే సౌండ్. దీంట్లో మనకు ఉండేవేంటి, జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్, స్ట్రింగ్స్, డాప్లర్ ఎఫెక్ట్, beats, echo, simple harmonic motion, I mean time period of a simple pendulum, energies, these concepts anamata. 100 out of 100% all these things are formula based. దీంట్లోంచి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మనం క్వశ్చన్ చదివి ఏ ఫార్ములాను ఐడెంటిఫై చేస్తే చాలు డైరెక్ట్ గా వి ల్యాండ్ అప్ విత్ ద ఆన్సర్. అలా నెక్స్ట్ 3 to 5 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏరియా ఈజ్ హీట్, విచ్ ఈస్ ద లార్జెస్ట్ వెయిటేజ్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్, I mean 11th class ఫిజిక్స్. దీంట్లో నుంచి యూజువల్ గా 4 to 7 క్వశ్చన్స్. దిస్ ఈస్ ద లార్జెస్ట్ వెయిటేజ్ ఇన్ ద చాప్టర్. అంటే మన టెక్స్ట్ బుక్ ప్రకారం మాట్లాడుకుంటే దిస్ ఈస్ కంప్లీట్లీ 3 chapters. దట్ ఈస్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద మ్యాటర్, thermodynamics, and also the thing is that kinetic theory of gases. So there are years
వేర్ నీట్ లో 7 క్వశ్చన్స్ కూడా ఉన్నాయి అండ్ లాస్ట్ ఇయర్ మనకి 4 క్వశ్చన్స్ వచ్చాయి అండ్ సమ్ స్టూడెంట్స్ ఆర్ టెల్లింగ్ దట్ సార్ ఓన్లీ 2 క్వశ్చన్స్ వచ్చాయి సార్ 3 వచ్చాయి సార్ అని చెప్పేసి ఐడెంటిఫై చేయలేకపోయారు. ద రీజన్ ఇస్ దట్ మళ్ళీ ఒక క్వశ్చన్ ఇక్కడ లింక్ చేశారు కామన్ టాపిక్ దట్ ఈస్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్ హౌ ఇట్ డిపెండ్స్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ వచ్చింది. సో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి లైక్ మినిమల్ అప్లికేషన్స్ ఉంటాయి కానీ చాలా తక్కువ అప్లికేషన్స్. అంటే లెట్ మీ ఎలాబరేట్ బ్రాడ్లీ. సో ఫర్ ఎగ్జాంపుల్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లో మనకి కెలరీమెట్రీ ఉంటుంది. మనకి ఇక్కడ దేనిపైన కన్వర్షన్ కావాలి? ప్రిన్సిపల్ ఆఫ్ కెలరీమెట్రీ. ఎక్స్పాన్షన్స్ లో 3 థింగ్స్, ఎక్స్పాన్షన్స్ ఆఫ్ సాలిడ్స్, ఎక్స్పాన్షన్స్ ఆఫ్ లిక్విడ్స్, ఎక్స్పాన్షన్స్ ఆఫ్ గ్యాసెస్. అయితే ఇక్కడ గ్యాసెస్ నుంచి క్వశ్చన్ వచ్చే స్ట్రాటజీ చాలా తక్కువ. ఎందుకంటే గ్యాసెస్ నుంచి క్వశ్చన్ వచ్చేసి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ లో కెమిస్ట్రీలో పడుతుంది కాబట్టి. సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ లో విల్ హ్యావ్ ఓన్లీ 7 అప్లికేషన్స్, లిక్విడ్స్ లో విల్ హ్యావ్ ఓన్లీ 3 లైక్ అప్లికేషన్స్. తర్వాత వచ్చేసి ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్, కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ అండ్ డైరెక్ట్లీ సింప్లీ ఫార్ములా బేస్డ్. అండ్ లక్కీలీ కన్వెక్షన్ పై నుంచి మనకి ఎటువంటి విధమైన ప్రాబ్లం బేస్డ్ ఉండదు, ఓన్లీ థియరీ పార్ట్. దెన్ ఆఫ్టర్ థర్మోడైనమిక్స్, దీంట్లో 2 పార్ట్స్ ఇంపార్టెంట్ మనకి. దట్ ఈస్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, తర్వాత థర్మోడైనమిక్ ప్రాసెస్. అయితే రీసెంట్ ట్రెండ్ చూసుకుంటే జేఈలో, ఎంసెట్లో, నీట్లో అయినా కానీ క్వశ్చన్ వచ్చేసి కార్నెట్ ఇంజన్ దట్ ఈస్ హీట్ ఇంజన్ ఎఫిషియన్సీ పైన పడుతుంది. దట్ ఈస్ ఓన్లీ 1 ఫార్ములా బేస్డ్ టెంపరేచర్ లైక్ క్వశ్చన్ దట్ ఈస్ సోర్స్ అండ్ సింక్ టెంపరేచర్ ఇచ్చి ఎఫిషియన్సీ అడిగే క్వశ్చన్ అనమాట. కైనెటిక్ థియరీలో కైనెటిక్ ఎనర్జీ గురించి, వేరియస్ టైప్స్ ఆఫ్ వెలాసిటీస్ గురించి చెప్పాలంటే ఇక్కడ కూడా క్వశ్చన్ పట్టడానికి చాలా తక్కువ ప్రాబిలిటీ. ఎందుకంటే ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ద పాస్టులేట్స్ ఆఫ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాస్ అగైన్ ఇన్ ద కెమిస్ట్రీ. కాబట్టి ఇక్కడ హైలైట్ చేసుకోవాల్సిన ఓన్లీ 4 కాన్సెప్ట్స్ ఈవెన్ దో ఇట్ లుక్స్ లైక్ టోటలీ 7 కాన్సెప్ట్స్. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం రఫ్ గా 1 3 3 6 7 3 మినిమం క్వశ్చన్స్ వేసుకున్నాం, 9 6 5 వేసుకున్నాం. అంటే ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ అయిపోయినాయి? 14. 100% ఈ 14 క్వశ్చన్స్ చేయడానికి మనకు పట్టే టైం ఓన్లీ 4 వీక్స్ మాత్రమే. 4 వీక్స్ లో మనం 14 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతాము. మరి ఇంకొక 10 క్వశ్చన్స్ ఉంటాయి సార్ మినిమం మనం అనుకున్న టార్గెట్ కూడా రీచ్ అవ్వడానికి. దానికి చాలా చిన్న కాన్సెప్ట్స్ ఉన్నాయి లైక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అవ్వచ్చు, కరెంట్ ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు అండ్ ఏసీ సర్క్యూట్స్. 2 క్వశ్చన్స్. ఏసీ సర్క్యూట్ కంప్లీట్లీ ఇట్ విల్ బే లైక్ బేస్డ్ ఆన్ 3 కాంపోనెంట్స్ ఓన్లీ, ఇండక్టర్, కెపాసిటర్, రెసిస్టర్. వీటి గ్రూపింగ్ గురించి మాత్రమే. కానీ ఖచ్చితంగా నాట్ ఓన్లీ ఇన్ నీట్, ఎంసెట్ లో చూసుకున్నా, ఐకార్ లో చూసుకున్నా ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా దీనిపైన 2 క్వశ్చన్స్ పడుతున్నాయి. కెపాసిటర్స్ పైన ఒక క్వశ్చన్. ఇలా మనం స్ప్లిట్ చేసుకోవాలి. నో నీడ్ టు స్టడీ ద ఎంటైర్ చాప్టర్స్ ఆల్సో. ఇలా పార్ట్ గా స్ప్లిట్ చేసుకొని చదువుకుంటే మనకి 25 క్వశ్చన్స్ చేయడం అనేది లైక్ ఇట్ విల్ బి స్వీట్ కేక్. కాకపోతే ప్రిపరేషన్ షుడ్ బి ఇన్ ఏ స్మార్ట్ వే. ఎలా అంటే లైక్ ఫస్ట్ మనం ఈరోజు ఒక టాపిక్ నేర్చుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్ లో మనము యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ చూసుకున్నాము. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ తీసుకుంటే టోటలీ మనకి ఏంటి డైమెన్షనల్ ఫార్ములా 60 ఉంటాయి. ఇవి నేర్చుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? బుక్ లో ఉన్న లైక్ కాన్సెప్ట్స్ అన్ని రివైజ్ అవుతాయి. తర్వాత ఈ చాప్టర్ లో ఉండే అప్లికేషన్ క్వశ్చన్స్ ఏంటి? ఓన్లీ 5 మోడల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓన్లీ హౌ మెనీ మోడల్స్? ఓన్లీ 5 మోడల్స్. కాబట్టి ఈ 5 మోడల్స్ నేర్చుకోవడానికి మనం 1 వీక్ టైం ఇస్తే మనకు అక్కడ 2 క్వశ్చన్స్ వచ్చినట్టే. అలాగే ఇందాక మనం చెప్పినట్టు లైక్ దీంట్లో మోడర్న్ ఫిజిక్స్ లో డైలీ 1 టాపిక్ కెన్ బి డన్. ప్రతి టాపిక్ లో యూ విల్ బి హ్యావింగ్ ఓన్లీ లైక్ 4 to 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. మిగతావన్నీ నార్మల్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. అయితే మన స్ట్రాటజీ ఎలా ఉండాలంటే వాట్ వీ ఫాలో ఇన్ అవర్ మై డ్రీమ్స్ ఈస్ దట్ 100% మన ఫిజిక్స్ నోట్స్ లో నుంచి అవుట్ ఆఫ్ 45 క్వశ్చన్స్ నీట్ మన క్లాస్ 2 నోట్ బుక్ లో నుంచి వీ విల్ గెట్ 35 క్వశ్చన్స్. సో వితౌట్ దట్ యువర్ ఫీజ్ విల్ బి రిఫండబుల్. 35 క్వశ్చన్స్ ఐఎమ్ స్ట్రెస్సింగ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద నోట్ బుక్ విల్ బి ఏబుల్ టు డూ 35 క్వశ్చన్స్. లేకపోతే మీ ఫీజ్ రిఫండబుల్. సో దానికి నాది గ్యారంటీ. లైక్ ఈ 30 అంటే కంప్లీట్ గా నోట్స్ ప్రిపరేషన్ ఉండాలి. మా స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే ఈ వీక్ డ్యూయల్ నేచర్ స్టార్ట్ చేశాము. డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ లో ఫస్ట్ డే ఏం చదువుతాము? దాంట్లో ఉన్నది మనకి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, తర్వాత దానిపైన ప్రాబ్లమ్స్ చేస్తాము, తర్వాత ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, తర్వాత ఒక ఎగ్జామ్. సో అన్ని కూడా ఒకే దగ్గర మనం నేర్చేసుకుంటాము. సో దట్ ఏమవుతుంది మనకి లైక్ ఎగ్జామ్ ప్రిపరేషన్ విల్ బి వెరీ ఈజీ. ఇలా సెలెక్టెడ్ టాపిక్స్ చూస్ చేసుకుంటే మనకి నీట్ ప్రిపరేషన్ అనేది ఇన్ ద ఆస్పెక్ట్ ఆఫ్ ఫిజిక్స్ చాలా ఈజీ అవుతుంది. అండ్ మై డియర్ నీట్ స్టూడెంట్, వాట్ ఎవర్ ద కోచింగ్ సెంటర్ యు ఆర్ గోయింగ్ ఆర్ వాట్ ఎవర్ ద ఇన్స్టిట్యూట్ యు ఆర్ అపియరింగ్ ఫర్ ద కోచింగ్, సో దట్ డజంట్ మ్యాటర్ హియర్. బట్ ఫిజిక్స్ ప్రిపరేషన్ షుడ్ బి ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్ ఓన్లీ. చాలా మంది స్టూడెంట్స్ ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది, తర్వాత చేద్దాంలే అని. వన్స్ ద ఎగ్జామ్ ఒక 2-3 మంత్స్ ఉందనగా స్టూడెంట్ ఫోకస్ అంతా విల్ బి షిఫ్టెడ్ టు బయాలజీ అండ్ కెమిస్ట్రీ. ఎగ్జామ్ ఇంకో 1 మంత్ ఉందనగా కంప్లీట్లీ బయాలజీ పైన. దట్స్ అ కామన్ సైకాలజీ ఆఫ్ ఏ బయాలజీ స్టూడెంట్. సో లైక్ కాబట్టి మనం స్టార్టింగ్ స్టేజెస్ లోనే ఫిజిక్స్ పైన కొంచెం స్ట్రెస్ చేసుకొని ప్రతి చాప్టర్ కి ఇండివిజువల్ గా క్లాస్ నోట్స్, అసైన్మెంట్, ఎగ్జామ్ ఇది చేసుకున్నట్టయితే 100% అసైన్మెంట్ అంటే పేజీలు చేసుకోవడం కాదు, ఓన్లీ
only we need to do selected models of questions which will be regularly repeated for all the competitive exams. So ఈ 45 questions లో only 5 tough questions ఉంటాయి. అవి ఐడెంటిఫై చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. నేనే మిమ్మల్ని 5 questions చేయమను. ఈవెన్ ఐ డోంట్ ఆస్క్ యూ టు డూ నార్మల్ questions ఆల్సో. సో ఈజీగా ఉండే 25 questions చేసుకుంటే విల్ బీ ఇన్ టు ద గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, రైట్? సో ఇన్ ద వీడియో యూ విల్ బి ప్రొవైడెడ్ విత్ ద ఇన్స్టిట్యూట్ నెంబర్. ఫర్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాంటాక్ట్ us. So we promise you 35 questions from the NEET notebook in the My Dreams Medical Academy, right? Thank you. For any queries, please comment section.